మూడుముల బంధం ఎపిసోడ్ 911. వసు విరాస్ పైకి జరిగి విరాస్ పెదవులని తన పెదవులతో ముడివేస్తుంది. వసు చేసిన పనికి విరాస్ ఒక క్షణం షాక్ అవుతాడు. కానీ తన భార్య ఎంతో ప్రేమతో తనని ముద్దు పెట్టుకుంటుంటే విరాస్ కూడా నెమ్మదిగా వసుని ముద్దు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు కూడా ప్రపంచంతో సంబంధం లేకుండా కొంచెం సేపు ఇద్దరి అదరాలని ముడివేస్తారు. విరాస్ ఇస్తున్న ముద్దుకి వసుకి చిన్నగా మైకం కమ్ముతున్నట్లు అనిపిస్తుంటే తన రెప్పలని కిందకి వాల్చేస్తుంది. కొన్ని నిమిషాల తర్వాత విరాస్ వసు పెదవులని వదిలి వసు నుదుటిన చిన్నగా ముద్దు పెట్టుకోగానే వసు విరాస్ వైపు చూసి చిన్నగా నవ్వుతుంది. పడుకో వసు, ఫేస్ మొత్తం డల్గా ఉంది అని విరాస్ అంటుండే అది బావా అని వసు చిన్నగా తడబడుతుంటే ఏమైంది అని అనుమానంగా అడుగుతాడు విరాస్. అంటే అది తలంతా కొంచెం తిరిగినట్టు అనిపిస్తుంది, అలాగే బాడీ పెయిన్స్ కూడా అనిపిస్తున్నాయి అని వసు చిన్నగా అంటుంటే వెంటనే విరాస్ ఒక్కసారిగా వసుని లేపి పక్కన కూర్చోబెట్టి వసు మెడ కింద తన చేతి పెట్టి చూడగానే వసు శరీరం చిన్నగా వేడిగా ఉండటం గమనించి హోషిట్, ఫీవర్ వచ్చినట్టుంది, ఎప్పటి ఇలా ఉంది వసు, మార్నింగ్ బాగానే ఉన్నావు కదా అని అంటుండే ఇందాకటి నుండి అలాగే ఉంది బావా, అందుకే పడుకున్నాను అని వసు చిన్నగా అంటుంటే సరే పద హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి విరాస్ వెంటనే బెడ్ దిగుతాడు. ఆది బావా టాబ్లెట్ అని వసు నోట్ల మాట కంప్లీట్ అవ్వకముందే విరాస్ వసుని ఎత్తుకుని బయటకు తీసుకుని వెళ్ళి కారులో కూర్చోబెడతాడు. డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఒకసారి చెక్ చేయించి నార్మల్ ఫీవర్ అని చెప్పడంతో ముందు రోజు వర్షంలో ఫుల్గా తడవడం గుర్తుకు రాగానే వసు వైపు కోపంగా చూసి ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ ఇంటికి తీసుకుని వస్తాడు. విరాస్ కార్ ఓపెన్ చేసి వసుని ఎత్తుకుంటుంటే బావా నేను బాగానే ఉన్నాను అని వసు అనగానే ఎంత బాగున్నావో బాగా కనిపిస్తుంది, నోరు మూసుకుని మాట్లాడకుండా పద అని చెప్పి మళ్ళీ ఎత్తుకుని రూమ్లోకి తీసుకుని వచ్చి పడుకోబెడతాడు. ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అని చెప్పి డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి మిల్క్ బ్రెడ్ తీసుకుని వసు దగ్గరికి వచ్చి వసుకి మిల్క్ బ్రెడ్ తినిపించి తర్వాత టాబ్లెట్స్ వేస్తాడు. కొంచెం సేపు రెస్ట్ తీసుకో, ఎక్కువ ఆలోచించకు సరేనా అని అంటుండే బావా నువ్వు బాగున్నావు కదా అని చిన్నగా అంటుంది వసు. నేను చాలా బాగున్నాను వసు, ఎక్కువ టెన్షన్ పడకు సరేనా, ప్రశాంతంగా పడుకో, నేను నీ పక్కనే ఉంటాను అని విరాస్ వసుకి బ్లాంకెట్ కప్పి తన పక్కనే కూర్చుని వసు తలని చిన్నగా నిమురుతూ ఉంటాడు. వసు విరాస్ మరొక చేతిని పట్టుకుని కళ్ళు మూసుకుని కొన్ని క్షణాల్లో నిద్రలోకి జారుకుంటుంది. విరాస్ వసు వైపు చూస్తూ ఐఎమ్ సారీ రా, ఇందాక కొంచెం ఎమోషనల్ అవ్వడం వలన నీ గురించి పట్టించుకోలేదు, ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్ జరగదు, అయినా అదంతా అయిపోయిన గతం, ఇప్పుడు నేను ఆ గతాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటే నిన్ను బాధ పెట్టిన వాడినే అవుతాను, లేదు ఇంకెప్పుడు ఏ గతాన్ని కూడా నేను తలుచుకోను, నాకు నువ్వు ముఖ్యం వసు, ఇంకెప్పుడు నేను నెగ్లెక్ట్ చేయను, నువ్వు చెప్పే వరకు కూడా నీకు ఫీవర్ వచ్చిందన్న ఆలోచన కూడా చేయలేకపోయాను, ఐఎమ్ సారీ రా అని విరాస్ వసు నుదుటిన చిన్నగా ముద్దు పెట్టుకుంటాడు. అలా చాలాసేపటికి విరాస్కి వైశ్యకి ఎలా ఉందో అన్న ఆలోచన వస్తుంది. ఇంకా వసు పడుకోవడం వలన నెమ్మదిగా డోర్ దగ్గరికి వేసి విక్రమ్ రూమ్ దగ్గరికి వెళ్ళి చిన్నగా డోర్ నాక్ చేస్తాడు. అయితే విక్రమ్ పడుకోకుండా ఆలోచనలోనే ఉండటం వలన డోర్ సౌండ్కి వైష్ణవిని నెమ్మదిగా బెడ్పై పడుకోబెట్టి వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా విరాస్ కనిపించేసరికి విక్రమ్ మౌనంగా ఉంటాడు. వైశ్యకి ఎలా ఉంది విక్రమ్ అని విరాస్ అడుగుతుంటే పర్వాలేదు పడుకుంది అని చిన్నగా చెబుతాడు విక్రమ్. విరాస్ ఒకసారి విక్రమ్ వైపు చూసి లోపలికి వచ్చి వైష్ణవిని చూస్తాడు. వైష్ణవి పడుకుని ఉండడం, తన ఫేస్ మొత్తం చాలా డల్గా ఉండడం తెలుస్తుంటే విరాస్ వైష్ణవి పక్కన కూర్చుని వైష్ణవి తలని చిన్నగా నిమురుతూ చాలా ప్రెజర్ తీసుకుంది విక్రమ్, సూర్యమావయ్య మనసులో ఇంత ఉంది అని మాకెవరికి తెలియదు కదా, అందుకే అందరం కొంచెం ఎమోషనల్ అయ్యాము, ఇంకా సూర్యమావయ్య తనకి నా గురించి తెలిసినా కూడా నిజం చెప్పలేదని వైషు బాగా ఫీల్ అయింది, దాని నుండి బయటపడాలంటే కొంచెం కష్టమే, కానీ నువ్వు ఉన్నావు కదా తప్పకుండా వైశ్య మనసుని మారుస్తావని నమ్మకం నాకుంది విక్రమ్ అని విరాస్ వైష్ణవిని చూస్తూ మాట్లాడతాడు. విక్రమ్ మౌనంగా ఉంటాడు.
విరాస్కి ఏమీ ఆన్సర్ ఇవ్వడు. వైషు, జాగ్రత్త విక్రమ్, ఆ రామ్మూర్తి గురించి నేను చూసుకుంటాను, నువ్వు వైషుని చూసుకో, వాడి నీడ కూడా వైష్ణవి పైన వంశీ పైన పడకుండా చేస్తాను అని చెప్పగానే విక్రమ్ విరాస్తో, వైష్ణవిని నేను ఇంటికి తీసుకువెళ్తాను విరాస్ అని అనగానే విరాస్ విక్రమ్ వైపు చూస్తాడు. తను అన్ని మాట్లాడినా కూడా విక్రమ్ నుండి సరిగ్గా రెస్పాన్స్ రాకపోయేసరికి విరాస్కి ఏమీ అర్థం కాదు. తనకి హెల్త్ బాగోలేదు కదా విక్రమ్, ఇప్పుడెందుకు, కొంచెం సెట్ అయిన తర్వాత అప్పుడు తీసుకుని వెళ్దావు కానీ అని విరాస్ అంటుంటే, లేదు విరాస్, తనకి మళ్ళీ మెలకు వస్తే నాతో రావడానికి ఇష్టపడుతుందో లేదో తెలీదు, ఇప్పుడు తీసుకుని వెళ్ళడమే బెటర్ అని అనుకుంటున్నానని చెప్పి విక్రమ్ వైష్ణవిని నెమ్మదిగా తన 2 చేతుల్లోకి తీసుకుని కొంచెం ముందుకి నడవగానే విక్రమ్ అని పిలుస్తాడు విరాస్. విక్రమ్ అడుగు అక్కడే ఆగిపోతుంది, కానీ వెనక్కి తిరగడు. జరిగిన పరిస్థితులకి వైశ్యకి ఎటువంటి సంబంధం లేదు విక్రమ్. తన మైండ్ ఇప్పుడు సరిగ్గా లేదు, అందుకే బాధలో ఏదేదో మాట్లాడుతుంది. అవన్నీ నువ్వు పట్టించుకోవని తెలుసు, కానీ ఎందుకో నీకు చెప్పాలని అనిపించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వైశ్యుని మాత్రం తప్పుగా అనుకోకు విక్రమ్. తన ప్రపంచంలో నిన్ను తప్ప ఇంకొక వ్యక్తిని తన మనసులోకి ఎప్పటికీ రానివ్వదు అని చెప్పగానే విక్రమ్ చిన్నగా తల ఊపి అక్కడి నుండి వైష్ణవిని తీసుకుని బయటికి నడుస్తాడు. విరాస్ పైనుండి వెళ్తున్న విక్రమ్ వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. నీ మౌనం ఎందుకో నాకు అర్థం కావడం లేదు విక్రమ్, కానీ నువ్వు వైషు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ డైరీ వల్ల ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటే అదే చాలు. వైష్యుని నువ్వు అర్థం చేసుకుంటావని తెలుసు అని విరాస్ మనసులో బాధగా అనుకుంటూ ఇంకక్కడి నుండి వసు రూంలోకి వెళతాడు. విక్రమ్ వైష్ణవిని కారు ఫ్రంట్ సీట్లో నెమ్మదిగా పడుకోబెట్టి తర్వాత కారు స్టార్ట్ చేస్తాడు. 1 అవర్ తర్వాత విక్రమ్ కారు అనేది తన ఫామ్ హౌస్కి చేరుకుంటుంది. ఇంకా విక్రమ్ కార్ డోర్ ఓపెన్ చేసి వైష్ణవిని లిఫ్ట్ చేయబోతుండగా వైష్ణవి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న విక్రమ్ వైపు అయోమయంగా చూస్తూ ఉంటుంది. వైష్ణవి లేచింది అని విక్రమ్కి అర్థమవుతున్నా కూడా నెమ్మదిగా వైష్ణవిని ఎత్తుకుని ఫామ్ హౌస్ లోపలికి తీసుకుని వెళ్తుంటే, విక్కీ మనం ఎక్కడున్నాము, ఇదేంటి మనం విరాస్ వాళ్ళ ప్యాలెస్లో కదా ఉండాలి, ఇంటికి ఎప్పుడొచ్చాము అని వైష్ణవి అర్థం కాక అడుగుతుంటే, వైష్ణవి మనము మన ఇంటికి వచ్చాం, అమ్మ వాళ్ళు ఉన్నారు, ఏమీ మాట్లాడకు అని విక్రమ్ అనగానే వైష్ణవి ఎదురుగా ఉన్న రాజేశ్వర్ గారి వాళ్ళ వైపు చూసి సైలెంట్ అవుతుంది. రాజేశ్వర్ గారు నవ్వుతూ విక్రమ్ వైష్ణవిని చూసి అక్కడే ఉండండి అని అనగానే విక్రమ్కి ఏమీ అర్థం కాక వైష్ణవిని కిందకి దించి రాజేశ్వర్ గారి వైపు చూస్తాడు. ఇద్దరు కలిసి ఇంట్లోకి వస్తున్నారు కదా, మీరుండేది ఇక్కడే కదా, హారతి ఇస్తాను ఇక్కడే ఉండండి అని చెప్పి రాజేశ్వరి గారు వైష్ణవి విక్రమ్కి హారతి ఇచ్చి లోపలికి రమ్మంటారు. ఇంకా విక్రమ్ వైష్ణవి వాళ్ళ రూమ్లోకి వెళతారు. వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ, ఏంటి విక్కీ ఇదంతా, ఎందుకు విరాస్ ఇంటి దగ్గర నుండి నాకు చెప్పకుండా తీసుకుని వచ్చేసావు అని వైష్ణవి అడుగుతుంటే, వైష్ణు లగేజ్ ప్యాక్ చేయి అని చెప్పగానే వాటని షాక్గా అంటుంది వైష్ణవి. చెప్పింది చెయ్యి వైషు, చాపర్ రెడీగా ఉంది అని చెప్పగానే ఎక్కడికి అని అయోమయంగా అడుగుతుంది వైష్ణవి. అమెరికాకి వెళ్తున్నాము అని చెప్పగానే, వాట్, ఇప్పుడు అమెరికాకి ఎందుకు విక్రమ్ అని వైష్ణవి టెన్షన్గా అంటుంటే, కంపెనీలో చిన్న ప్రాబ్లం వచ్చిందంట, సంతోష్ కాల్ చేశాడు, వెళ్ళాలి అని చెప్పగానే, అదేంటి ఇంత సడన్గా కంపెనీ ప్రాబ్లం ఏంటి, నాకేమీ అర్థం కావడం లేదు విక్రమ్ అని వైష్ణవికి ఏమీ అర్థం కాక అయోమయంగా విక్రమ్ వైపు చూసి అడుగుతుంది. వైషు విసిగించకుండా చెప్పింది చెయ్యి, లగేజ్ ప్యాక్ చెయ్యి అని చెప్పి విక్రమ్ తన డ్రెస్సెస్ అన్ని బెడ్పై పెడుతూ ఉంటాడు. అసలు వైషుకి ఏమీ అర్థం కాదు. ఇంత సడన్గా అమెరికాకేంటో తెలియక పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంటే, మనం అమెరికాకి వెళ్తున్నట్టు విరాస్కి చెప్పావా అని అడుగుతుంటే, వైషు ప్లీజ్ స్టాప్ ఇట్, ప్రతిసారి మాటికి ముందు ఒకసారి విరాస్, మాటికి తర్వాత ఒకసారి విరాస్, ఇక్కడ నేను మాట్లాడుతుంటే నువ్వెందుకు ప్రతిసారి విరాస్ విరాస్ అని అంటూ ఉంటావు, ఇంక నీకు వేరే ధ్యాస ఏమీ ఉండదా అని విక్రమ్ సీరియస్ అవ్వగానే వైష్ణవి విక్రమ్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది. చెప్పాను కదా, 1 అవర్లో మనం అమెరికాకి స్టార్ట్ అవుతున్నాము, నువ్వు లగేజ్ ప్యాక్ చేయకపోతే మానేసి నేనే ప్యాక్ చేస్తాను అని చెప్పి ఇంకా విక్రమ్ లగేజ్ ప్యాక్ చేస్తూ ఉంటాడు. వైష్ణవికి కొంచెం కూడా అర్థం కాదు. ఏమైంది, ఎందుకు విక్కీ ఇలా మాట్లాడుతున్నాడు, ఇంత సడన్గా అమెరికాకి ఏంటి అని వైష్ణవి ఆలోచనలోకి వెళ్ళిపోతుంది.
మళ్ళీ మనం ఎప్పుడు తిరిగి వస్తామో అని వైష్ణవి చిన్నగా అడుగుతుంటే చెప్పలేము, 10 డేస్ పట్టొచ్చు, 20 డేస్ పట్టొచ్చు అని విక్రమ్ అంటుంటే నేను రాను విక్కీ అని వైష్ణవి చిన్నగా అంటుంది. వైష్ణవి మాటకి విక్రమ్ ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. వైషు, నువ్వు వస్తున్నావు, నన్ను విసిగించకు, అర్థమైందా అని విక్రమ్ కోపంగా అనగానే నేను రాను. ఎందుకు నువ్వు ఇటువంటి డెసిషన్ తీసుకున్నావో నాకు అర్థం కావడం లేదు. నేను ఇండియా వదిలి ఎక్కడికి రాను. వంశీ అన్నయ్యని, విరాస్ని వదిలి నేను అమెరికాకి రాను. కావాలంటే నువ్వే వెళ్ళి కంపెనీ ప్రాబ్లం క్లియర్ చేసి ఒక 2 డేస్లో తిరిగి వచ్చేసాయి. ఇప్పుడు నేను అమెరికాకి వచ్చే పరిస్థితుల్లో లేను విక్కీ, ప్లీజ్ అని వైష్ణవి అంటుంటే విక్రమ్ తన చేతిని వైష్ణవి చెంప దగ్గర వరకు తీసుకుని వెళ్ళి కోపంగా తన చేతిని కిందకి దించి స్టీఫెన్కి కాల్ చేసి చాపర్ రెడీగా ఉందా అని అనగానే ఎస్ సార్ అని అంటాడు స్టీఫెన్. వచ్చి లగేజ్ తీసుకుని వెళ్ళు అని చెప్పగానే ఇంకా స్టీఫెన్ విక్రమ్ రూమ్ దగ్గరికి వచ్చి లగేజ్ బాక్స్ తీసుకుని వెళ్తాడు. కింద ఉన్న రాజేశ్వర్ గారికి, చంద్రమోహన్ గారికి ఏమీ అర్థం కాదు. విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని కిందకి తీసుకుని వస్తూ ఉంటే వైష్ణవి బాధగా విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ రాజేశ్వర్ గారి వైపు చూస్తూ, అమ్మ, కంపెనీలో ఏదో ఇష్యూ అని సంతోష్ కాల్ చేశాడు. నేను వైష్ణవిని తీసుకుని మన ఇంటికి వెళ్తున్నాను, వచ్చే ముందు కాల్ చేస్తాను అని చెప్పగానే ఇంత సడన్గా ఏంటి విక్రమ్, మళ్ళీ మీ 16 రోజుల పండగ ఉంది కదా అని రాజేశ్వర్ గారు అర్థం కాక అడుగుతుంటే కుదిరితే ఆ టైంలోగా వైష్ణవిని తీసుకుని వచ్చేస్తానమ్మా, మీరేమీ టెన్షన్ పడకండి అని తరుణ్ వైపు, వంశీ వైపు చూస్తూ ఇక్కడ కంపెనీ బాధ్యతలు మీరే చూసుకోవాలి, జాగ్రత్త అని చెప్పి విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని బయటికి నడిపించుకుని తీసుకుని వెళ్తాడు. వైష్ణవికి ఏమీ అర్థం కాక పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. విక్కీ నా ఫోన్ అని వైష్ణవి అంటుంటే అవసరం లేదు, పద అని చెప్పి విక్రమ్ వైష్ణవి చేతిని వదలకుండా ముందుకు తీసుకుని వెళ్ళి కారులో కూర్చోబెట్టి విక్రమ్ స్పీడ్గా కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. వైష్ణవి మౌనంగా తన కన్నీళ్ళకి స్వేచ్ఛనిస్తుంది. ఇంకా విక్రమ్ కారు అనేది ఫ్లైట్ దగ్గరికి చేరుకుంటుంది. విక్రమ్ కారు దిగి కీసు స్టీఫెన్కి ఇచ్చి వైష్ణవి చేతిని పట్టుకుని ఫ్లైట్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఎక్కువ అని అంటుంటే విక్కీ ప్లీజ్, కావాలంటే మనం నెక్స్ట్ మంత్ వెళ్దాం, ఇప్పుడు అమెరికాకి రావడం నాకు ఇష్టం లేదు అని అనగానే వైష్ణవి చెప్పింది చెయ్యి, పద అని విక్రమ్ వైష్ణవిని ఫ్లైట్లోకి ఎక్కిస్తాడు. ఇంకా కొన్ని నిమిషాల్లోనే ఫ్లైట్ అనేది టేకాఫ్ అవుతుంది. వైష్ణవి సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది. తన గుండెల్లో బాధ ఇంకా తగ్గకుండా అలాగే ఉండటంతో ఇప్పుడు విక్రమ్ చేస్తున్న పనికి దానికి ఇంకా రెట్టింపు బాధని ఇస్తుంటే వైష్ణవి మౌనంగా అలాగే విండోలో నుండి ఆకాశంలోకి చూస్తూ ఉంటుంది. విక్రమ్ వైష్ణవికి ఆపోజిట్ సీట్లో కూర్చుని వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు. ఇలా కొన్ని గంటలు గడిచిపోతాయి. ఈవినింగ్ అవుతుండగా వైష్ణవి ఆఫ్టర్నూన్ కూడా ఫుడ్ తినకపోవడం వలన ఫుడ్ తీసుకుని వైష్ణవి పక్కనే ఉన్న సీట్లో కూర్చుని వైష్ణవి నోటి దగ్గర స్నాక్స్ పెట్టగానే వైష్ణవి తన ఫేస్ని కోపంగా పక్కకి తిప్పుకుంటుంది. వైషు మాట్లాడకుండా ముందు తిను అని అంటుండే వైష్ణవి కోపంగా విక్రమ్ పక్క నుండి లేచి వెళ్ళిపోతుంటే విక్రమ్ వెంటనే వైష్ణవి చేతిని పట్టుకుంటాడు. వైష్ణవి వెంటనే విక్రమ్ కాలర్ పట్టుకుని ఇది నువ్వు కాదు విక్కీ, ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు, నాకు ఇష్టం లేకుండా నువ్వు చిన్న పని కూడా చేయవు, అలాంటిది నాకు ఇష్టం లేకుండా ఈరోజు నువ్వు నన్ను బలవంతంగా అమెరికాకి తీసుకుని వెళ్తున్నావు, నీ బిహేవియర్ నాకేమీ నచ్చడం లేదు, నాతో మాట్లాడుకో అని చెప్పి వైష్ణవి అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకుంటుంది. విక్రమ్ వెళ్తున్న వైష్ణవి వైపు బాధగా చూస్తూ అక్కడే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. తన కంట్లో కన్నీళ్లు బయటకు వస్తుంటే వైష్ణవి చెప్పింది గుర్తుకు తెచ్చుకుని, అవును వైషు, నీకు ఇష్టం లేకుండా నేను ఎప్పుడు ఏమీ చేయను, కానీ ఈరోజు నీకు ఇష్టం లేకుండా అమెరికాకి తీసుకుని వెళ్తున్నానంటే దాని వెనుక నేను ఎంత బాధని అనుభవిస్తున్నానో నీకు తెలియదు కదా, నిన్ను చూస్తుంటే భయంగా ఉంది, ఇందాక నువ్వు మాట్లాడిన మాటలు నాలో ఉన్న భయాన్ని ఇంకా ఎక్కువ చేశాయి, ఎక్కడ నువ్వు నాకు దూరం అయిపోతావేమోనని భయం వేస్తుంది వైషు, జరిగింది చిన్న విషయం కాదు, సూర్య మావయ్య చేసిన ఒక మిస్టేక్, ఆ రోజు ఆయన నీతో నిజం చెప్పకపోవడం, ఇప్పుడు నువ్వు ఆ విషయాన్ని పట్టుకుని ఎమోషనల్ అవ్వడం, దానివల్లే నువ్వు మీ పేరెంట్స్ని కోల్పోయావని, విరాస్ని మిస్ అయ్యావని ఇలా నీ మైండ్లో ఏవేవో ఆలోచనలు వచ్చేస్తున్నాయి, మళ్ళీ నీ మైండ్ ఒకప్పట్లాగా ఆలోచిస్తే
మళ్ళీ నువ్వు విరాస్ని మోసం చేశానన్న ఫీలింగ్కి వచ్చేస్తే అప్పుడు నిన్ను నేను అస్సలు కంట్రోల్ చేయలేను. ఇందాక నిన్ను కంట్రోల్ చేయడానికి నాకు విరాస్ ఇద్దరికి చాలా కష్టంగా అనిపించింది. ఇప్పుడు నిన్ను ఇండియాలోనే ఉంచితే తప్పకుండా నువ్వు మళ్ళీ విరాస్ దగ్గరికి వెళ్తావు. అక్కడే ఉంటానన్నా అంటావు. తనని చూసిన ప్రతి క్షణం నువ్వు బాధపడుతూనే ఉంటావు. ఆ బాధలో నువ్వు తీసుకోకూడని డెసిషన్ ఏమన్నా తీసుకుంటే, నో వైషు, నీ విషయంలో నేను ఎటువంటి రిస్క్ తీసుకోలేను. ఒకసారి నువ్వు నీ పిచ్చి ఆలోచనలతో సూసైడ్ చేసుకున్నావు, అది చాలరా. ఇప్పుడు మళ్ళీ అలాంటిదేమన్నా ప్రయత్నం చేశావంటే ఈ విక్రమ్ అస్సలు బ్రతికుండలేడు. నువ్వు లేకుండా నేను ఉండలేను వైషు. నువ్వు నన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు. అందుకే విరాస్తో కూడా మనం అమెరికాకి వెళ్తున్నట్టు చెప్పలేదు. ఒకవేళ తనకి చెప్తే తనిప్పుడు వద్దు అని అంటాడు. అందుకే నీ విషయంలో నేను ఎటువంటి రిస్క్ తీసుకోను వైషు. ఈ కొన్ని రోజుల్లో తప్పకుండా నీ మైండ్ని డైవర్ట్ చేస్తాను. అది కష్టమే, కానీ నీ కళ్ళెదురుగా వంశీ కానీ విరాస్ కానీ మళ్ళీ వాళ్ళుంటే పాత జ్ఞాపకాలని తలుచుకుంటూ ఉంటావు. అందుకే ఎవరూ లేకుండా అందరికీ దూరంగా తీసుకుని వెళ్తున్నాను. నీ విషయంలో నేను ఎప్పుడు ఎటువంటి రిస్క్ చేయలేని వైషు. నాకు నువ్వు మాత్రమే ముఖ్యం. నీ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నీకు నాపై కోపం ఉండొచ్చు. నీ కోపాన్ని ఎలా పోగొట్టాలో నాకు తెలుసు అని విక్రమ్ మనసులో బాధగా అనుకుంటాడు. ఇంకా ఈవినింగ్ అవుతుండగా విరాస్కి వైష్ణవి ఎలా ఉంది అన్న ఆలోచన వచ్చి వైష్ణవికి కాల్ చేస్తాడు. వైష్ణవి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇదేంటి వైషు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అనుకుంటూ వెంటనే విక్రమ్కి కాల్ చేస్తాడు. విక్రమ్ ఫోన్ నాట్ రీచబుల్ రాగానే విరాస్లో అనుమానం పెరుగుతుంది. వెంటనే వంశీకి కాల్ చేస్తాడు. వంశీ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో బావా, ఇప్పుడు ఎలా ఉన్నావు అని అంటుంటే, బాగున్నాను కానీ వైషు ఇప్పుడు ఎలా ఉంది వంశీ అని విరాస్ అడుగుతుంటే, బావా నీకు తెలీదా, విక్రమ్ బావా వైషుని తీసుకుని ఆఫ్టర్నూన్ అమెరికాకి స్టార్ట్ అయ్యారు కదా అని అనగానే వాట్ అని అంటాడు. విరాస్ ఒక్కసారిగా చైర్లో నుండి లేచి వైష్ణవి బాధలో స్ట్రెస్లో ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఎక్కడ ఎటువంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తుందేమోనని భయపడే విక్రమ్ వైష్ణవిని దూరంగా తీసుకుని వెళ్తాడు తప్ప మరి ఏ ఉద్దేశం కాదు. ఇంకా విక్రమ్ వైష్ణవి కొన్ని రోజులు అమెరికాలోనే ఉంటారు. వసు విరాస్ ఇండియాలోనే ఉంటారు. ఇప్పటి నుండి రామ్మూర్తికి విరాస్ చేతిలో గట్టిగా ఉంటుంది. ఇంకా న్యూ కపుల్స్ కొత్త జర్నీ కూడా స్టార్ట్ అవుతుంది. షోలలో ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరు విక్రమ్ని రాంగ్గా అనుకోకండి. అలాగే